ఫ్రెండ్స్ మనందరికీ అయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే మనకి ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్ కి అయితే తెలంగాణ ఆంధ్రాలకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుంది. సో మీకు శాలరీ కూడా 37,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అండ్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే మీకు డైరెక్ట్‌గా సర్టిఫికేట్స్‌ని చూసైతే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి రిక్రూట్‌మెంట్ అయితే అన్ని డీటెయిల్స్ అయితే మనకిక్కడ ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వాలి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే మనకి డిఫరెంట్ ఏరియాస్‌లో వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్స్‌లో మనకి డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి తెలంగాణకి సంబంధించి వరంగల్ అని చెప్పేసి, తర్వాత ఇంకొక వరంగల్‌లోనే వేరొక రిక్రూట్మెంట్ కూడా అయితే జరగడం జరుగుతుంది. తర్వాత మనకిక ఆదిలాబాద్, మహబూబాబ్ నగర్, తర్వాత మనకిక్కడ ఆంధ్రాకి సంబంధించి అయితే గుంటూరులో కూడా అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి వాళ్ళందరూ తప్పకుండా అయితే ఈ వీడియోని చూడొచ్చు. సో మనకిక్కడ నోటిఫికేషన్‌లో చూసుకున్నట్లయితే ఇదైతే మనకి ఆంధ్రాకి సంబంధించిన గుంటూరులో అయితే మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకిక్కడ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకిక్కడ ఎవరైనా మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, లేకపోతే ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ అనే ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దానికోసం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ అండ్ జనరల్ ఆహ్, ఆఫీస్ స్టాఫ్‌కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దానికైతే రూ. 25,500 పర్ మంత్ అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫీల్డ్ స్టాఫ్ కింద వర్క్ చేస్తారో వాళ్ళకైతే 37,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకిక్కడ టెంపరరీగా అయితే వీళ్ళు అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే కాంట్రాక్ట్ జాబ్స్ లాగైతే. సో మనకిక్కడ 85 డేస్ అయితే మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. అకౌంట్స్ అండ్ జనరల్‌కి సంబంధించి అండ్ ఫీల్డ్ స్టాఫ్‌కి సంబంధించి 85 డేస్ అయితే మీకు మాక్సిమం పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాయక్కర్లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎలాంటి అప్లికేషన్‌కి ఫీజ్ కూడా అయితే పే చేయవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో టెంపరరీ ఆఫీస్ స్టాఫ్‌కి సంబంధించి అకౌంట్స్ ఏదైతే ఉందో దానికైతే బీకామ్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత టెంపరరీ ఆఫీస్ స్టాఫ్‌కి సంబంధించినట్టయితే మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫీల్డ్ స్టాఫ్‌కి సంబంధించి అయితే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అయితే చేసుండాలి. తర్వాత మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి సాలరీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ స్టాఫ్‌కైతే 37,000, ఆఫీస్ స్టాఫ్ 25,500, ఆఫీస్ స్టాఫ్ జనరల్ 25,500 అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మిమ్మల్ని డైరెక్ట్‌గా సర్టిఫికేట్స్ చూసి అయితే ఇంటర్వ్యూ చేసి కండక్ట్ చేసేసిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఫీల్డ్ స్టాఫ్‌కి సంబంధించి అయితే 14థ్ అక్టోబర్ నాడైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరిగింది. తర్వాత ఆఫీస్ స్టాఫ్ అండ్ ఆఫీస్ స్టాఫ్ జనరల్‌కి సంబంధించి అయితే 15థ్ అక్టోబర్ నాడైతే డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. రిపోర్ట్ టైమ్ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 12 పీఎం కంటే ముందులో అయితే మీరు ఆ రోజునైతే మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి డైరెక్ట్‌గా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అంటే డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఇదే నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ తీసేసుకున్న తర్వాత ఇదంతా ఫిల్అప్ చేసేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని జిరాక్స్‌లు తీసుకొని వాటిల మీద లాస్ట్‌లో సిగ్నేచర్ కూడా తీసుకొనైతే ఈ 3 తీసుకొనైతే మీరు వెళ్ళాల్సివుంటుంది. డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాబట్టి మనకిక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో బ్రాంచ్ ఆఫీస్ గుంటూరుకైతే మీరు వెళ్ళాల్సుంటుంది. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన గుంటూరులో ఏదైతే ఎక్కడుందో అక్కడికైతే మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవాల్సుంటుంది. సో మీరు ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళొచ్చు. సో మనకి సాలరీ కూడా బాగానే ఇవ్వడం జరుగుతుంది. 37,000, 25,500 అని చెప్పేసైతే. సో ఇదైతే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, గుంటూరులో అయితే ఉన్న వాళ్ళకనమాట. సో మనకిక్కడ
ఆహ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే గుంటూరులో. మనకి తెలంగాణకి సంబంధించి కూడా అయితే మనకి వేరే అయితే ఉండడం జరిగింది. సో, వరంగల్ అని చెప్పేసి, ఇది మహబూబ్ నగర్ అని చెప్పి, తర్వాత ఆదిలాబాద్ అని చెప్పి. సో, వాటిలి కూడా అయితే మనం ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాం. మీరిక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి, వరంగల్‌కి సంబంధించి అయితే మనకి ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. సో, వరంగల్‌లో ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. సో, మనకిక్కడ టెంపరరీ స్టాఫ్ ప్యూర్‌లీ ఆన్ డైలీ వేజెస్ మీద అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. డైలీ అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం 85 డేస్ అయితే మీకు టెంపరరీగా అయితే ఈ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంటే ఈ జాబ్స్‌కి పొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అక్కర్లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ వరకు ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ డిఫరెంట్ ఇంటర్వ్యూకి సంబంధించి సెంటర్స్ కూడా అయితే ఉండడం జరిగింది. మనకి వరంగల్‌లో అయితే మనకి వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం అని చెప్పేసి అయితే మనకి ఇలా వీటికి సంబంధించి సెంటర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, వాటిలో అయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 15థ్ అక్టోబర్ నాడైతే ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వరంగల్‌లో. 10:30 నుంచి 3 పీఎం వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళొచ్చు. డైలీ వేజెస్ మీదైతే మీకు ఈ జాబ్ అయితే ఉండడం జరిగింది. సో, మరి అయితే ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం ఫిలప్ చేసేసిన తర్వాత, ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, తర్వాత ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్‌లు కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్‌ల మీద మీ సిగ్నేచర్ చేసి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని తర్వాత మీరైతే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకైతే వెళ్ళాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది 15థ్ అక్టోబర్ నాడైతే వరంగల్‌కి సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. 10:30 ఏఎం నుంచి 3 పీఎం వరకైతే. సో, వీటికి సంబంధించి మీరు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెంటర్స్‌లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో, మనకిక్కడ సెంటర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వరంగల్‌కి సంబంధించి. ఇదైతే వరంగల్‌కి సంబంధించి టెంపరరీ డైలీ వేజెస్ మీద అయితే ఉండడం జరిగింది. అలాగే ఇంకొక టెంపరరీ కన్సాలిడేటెడ్ పేజెస్ మీద కూడా అయితే మనకి వరంగల్‌లో అయితే ఉండడం జరిగింది. ఆ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే మనకి వరంగల్‌కి సంబంధించిన టెంపరరీ ఫీల్డ్ ఆర్ ఆఫీస్ స్టాఫ్ ఆన్ ప్యూర్‌లీ టెంపరరీ బేసిస్ మీద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వరంగల్‌లో కూడా అయితే మనకి గ్రాడ్యుయేట్‌కి సంబంధించిన జాబ్‌లయితే రావడం జరిగింది. బీఎస్సీ అగ్రికల్చర్, బీకామ్ ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 85 డేస్ అయితే ప్యూర్‌లీ టెంపరరీ బేసిస్ మీద అయితే మీకు కన్సాలిడేటెడ్ పేజెస్‌తో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు, ఫీజ్ లేదు అండ్ ఎగ్జామినేషన్ కూడా లేదు. సో, మనకి ఇక్కడ 16థ్ అక్టోబర్ నాడైతే ఈ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10:30 ఏఎం నుంచి 2 పీఎం వరకైతే మీకు ఈ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ, బీకామ్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టెంపరరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, తర్వాత ఆఫీస్ స్టాఫ్ క్లరికల్ వర్క్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఫీల్డ్ స్టాఫ్‌కి అయితే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఎంబీఏ అగ్రికల్చర్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 37,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టాఫ్ క్లరికల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కూడా అయితే 25,500 అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు సరే అప్లై చేసుకోవచ్చు. ఫర్ థిస్ టెంపరరీ వేకెన్సీస్ అయితే. సో, మనకిక్కడ ఈ అప్లికేషన్ ఫార్మ్ గూడా అయితే ఇవ్వడం జరిగింది ఇదే నోటిఫికేషన్‌లో. ఈ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత జిరాక్స్ తీసుకొని అంతా ఫిలప్ చేసేసిన తర్వాత మీరైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్ జిరాక్స్‌లు తీసుకొని మీరు డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. 16థ్ అక్టోబర్ నాడైతే. ఇక్కడ మనకి బ్రాంచ్ ఆఫీస్‌లో అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నియర్ ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్ వరంగల్ అని చెప్పేసి అయితే. ఇదైతే వీటికి సంబంధించి వరంగల్‌కి సంబంధించి అన్నమాట. ఇలాగే మనకి ఆదిలాబాద్, మహబూబాబాద్ నగర్‌కి సంబంధించి కూడా అయితే మనకి ఈ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడైతే వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. వీటికి వరంగల్, గుంటూరు, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ వీటికి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ అనేవి కామెంట్ బాక్స్‌లో అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం జరుగుతాయి. కాబట్టి మీరు అక్కడి నుంచి అయితే నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, మీరు అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకొని, మీరు కావాలనుకున్నట్లయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ వీటిలో గనుక అసలు మాకు ఏ జాబ్ అక్కర్లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అయితే అయ్యుండొచ్చు కదా! సో, ఇది కూడా చేయలేకపోతున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం. మీకైతే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి అన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉండడం జరిగింది. దాంట్లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్‌తో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు తప్పకుండా వెళ్లి జాయిన్ అవ్వండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.